ఇందులో ఉన్న ఆర్ అనే సైను, ఇందులో ఉన్న ఆర్ అనే సైను సేమ్ టు సేమ్ ఉన్నాయి. పల్లవిని రాధికే చంపిందని కార్తిక్ ని నమ్మించేలా బలమైన ఎవిడెన్స్లన్నీ రెడీ చేశాను. ఆర్ అనే సైన్ తనదే అని చెప్పడానికి మీకు ఇంకా బలమైన ఆధారాలు చూపిస్తాను. వెయిట్ చేయండి. ఇదేంటో తెలుసా? పల్లవి తాలూకు జ్ఞాపకాల్ని రాధిక కాల్ చేస్తుందని నేను బాధపడుతుంటే తను స్వయంగా బొమ్మలు గీసి తయారు చేసిన ఆల్బమ్ ఇది. ఈ డ్రాయింగ్స్ మీద ఆర్ అనే సైన్ ఉంది, చూడండి. అర్థమైంది కదా? పల్లవి యాక్సిడెంట్ స్పాట్లో దొరికిన ఈ డ్రాయింగ్ తను గీసిందేనని. ఇప్పుడు మీ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా? అది కాదు కార్తీక్, వేరే వాళ్ళు కూడా ఆర్ అనే సైన్ని రాధిక రాసినట్టే రాయొచ్చేమో. సంతకాలు ఒకేలాగున్నాయని, ఆ పెయింటింగ్ ని ఖచ్చితంగా రాధికే గీచిందని ఎలా అంటున్నావు చెప్పు? అవునన్న కార్తీక్, ఆ మాట కూడా నిజమే కదా. ప్రమీల గారు, ఆవిడ క్యాలిగ్రాఫర్, హ్యాండ్ రైటింగ్ స్పెషలిస్ట్. ప్రమీల గారు, ఈ మూడిట్లో ఉన్న ఆర్ అనే సైన్ ఒకరు చేసిందో లేక వేరు వాళ్ళు చేసిందో చెక్ చేసి చెప్పండి. ఈ హ్యాండ్ రైటింగ్లన్నీ ఒక్కరివేనండి. ఈ 3 సైన్లు చేసింది ఒక్కరేనండి.
విన్నారు కదా, ఆ మూడిట్లో ఉన్న సైన్ ఒక్కరిదే అని విన్నారు కదా. అర్థమైంది కదా, యాక్సిడెంట్ స్పాట్లో దొరికిన ఆ డ్రాయింగ్ రాధికదేనని. క్లియర్గా అర్థమైంది కదా, పల్లవి ప్రాణాలు తీసింది రాధికేనని మీ అందరికీ కన్ఫర్మ్ అయింది కదా. ఏంట్రా కన్ఫర్మ్ అయ్యేది? ఆ యాక్సిడెంట్ జరిగిన చోట రాధిక పెయింటింగ్స్ దొరికినంత మాత్రాన పల్లవిని చంపింది తనే అని ఎలా అంటావు? అవునరా, తను గీసిన పెయింటింగ్ని ఎవరో ఒకరో కొనుక్కునుండొచ్చు. మరి ఈ పెయింటింగ్ని పట్టుకుని రాధికే నేరస్తురాలని ఎలా అంటావు? ఏ విధంగా అరెస్ట్ చేస్తావు? పల్లవి ప్రాణాలు పోవడానికి రాధికే కారణమని నువ్వింత బలంగా చెప్పడానికి ఈ ఆధారాలు ఎలా సరిపోతాయి? చెప్పరా? దీనొక్కదాన్ని పట్టుకుని రాధని నువ్వు ఎలా హత్య చేసిందంటావు? చెప్పు. అమ్మా, పల్లవిని రాధికే కారుతో గుద్ది చంపేసింది, ఇది 200% నిజం. కాదండి, డ్రైవింగ్ చేస్తున్న కారుని నేను కంట్రోల్ చేయలేకపోయాను. దాంతో ఎదురుగా వస్తున్న కారుని గుద్దాను. అటు మా అమ్మ, ఇటు నేను అందరం స్పృహ కోల్పోయాం. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా మాకు తెలీదండి. అవును బాబు, నా కాళ్ళు పోవటానికి, నేను ఇలా చక్రాల కుర్చీలో పడి ఉండటానికి ఆ రోజు జరిగిన ఆ యాక్సిడెంటే కారణం బాబు. బాగారు ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ కారణంగా మా చెల్లికి పెద్ద సర్జరీ జరిగింది. మేము మా కుటుంబం చాలా నష్టపోయాం. అది అనుకోకుండా జరిగిన యాక్సిడెంటే తప్ప రాధి కావాలని కారుతో గుద్దలేదు బావగారు. లేదు లేదు లేదు, రాధికే పల్లవిని కారుతో గుద్ది చంపేసింది. ఇది నిజం నిజం నిజం. లేదు బావగారు, స్పృహ కోల్పోయిన మా చెల్లిని, మా అమ్మని నేనే అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఇది కేవలం యాక్సిడెంట్ మాత్రమే బావగారు, యాక్సిడెంట్ మాత్రమే. దయచేసి నమ్మండి బావగారు, ప్లీజ్. అవునండి, నాకు డ్రైవింగ్ తెలియకపోవడం వల్ల, రాకపోవడం వల్ల జరిగిన ప్రమాదమే తప్ప నేను కావాలని కారుని గుద్దలేదండి. ఇది నిజమండి, దయచేసి నమ్మండి. అవునా? ఇది జస్ట్ యాక్సిడెంటేనా? నువ్వు కావాలని కారుతో గుద్దలేదా? లేదండి, ఆయన ఎదురుగా కారులో ఉన్నది ఎవరో నాకు తెలీదు. అసలు పల్లవి అక్క ఎవరో కూడా నాకు తెలీదు. మరి నేను కావాలని కారుతో ఎందుకు గుద్దుతానో చెప్పండి. కావాలని కారుతో గుద్దకపోతే ఆ రోజు హాస్పిటల్లో మీరు ఎవరికీ చెప్పకుండా ఎందుకు పారిపోయారు? బావగారు, మీరేమంటున్నారు? మేము హాస్పిటల్ నుంచి పారిపోవడం ఏంటి? మీ మీద పోలీస్ కేసు అవుతుందని ట్రీట్మెంట్ మధ్యలోనే మీరు ఎవరికీ కనపడకుండా పారిపోయారు. లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. మా రాధిక ఆపరేషన్ జరిగి తను కోలుకునేంత వరకు మేము హాస్పిటల్లోనే ఉన్నాం. అంతే తప్ప మేము ఎక్కడికి పారిపోలేదు బాబు. ఆ రోజు మీరు నిజంగా హాస్పిటల్ నుంచి పారిపోలేదా? అవునండి, కావాలంటే మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఆహా, హాస్పిటల్కి వెళ్ళి మరీ ఎంక్వైరీ చేసుకోవచ్చా? అయితే ఓకే. డాక్టర్, డాక్టర్ చెప్పండి, ఆ రోజు వీళ్ళు హాస్పిటల్ నుంచి పారిపోయారా లేదా? డాక్టర్ గారు,
మా ఆయన అపార్థం చేసుకుంటున్నారు. ఆయనకెవరు అబద్ధం చెప్పారు? మీరు నిజం చెప్పండి ప్లీజ్ డాక్టర్. ఆయనకి చెప్పిన వాళ్ళు అబద్ధం చెప్పారని ఆయనకు అర్థమవుతుంది. చెప్పండి డాక్టర్ ప్లీజ్, చెప్పండి చెప్పండి డాక్టర్ ప్లీజ్. నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ గా కార్తిక్కి చెప్పాలి. అలా అబద్ధం చెప్పడం తప్పు కదండి. తప్పదండి. ధర్మరాజు ధర్మం కోసం పోరాడి అడవుల పాలయ్యాడు. నువ్వు నీతి న్యాయం అంటూ పోయావనుకో, నీ ఒక్కగానొక్క కూతురు ఈ లోకంలోనే లేకుండా పోతుంది. చెప్పు, నీకు ధర్మం కావాలా, కూతురు కావాలా? అవును సార్, ఆ రోజు రాధిక వాళ్ళు ట్రీట్మెంట్ మధ్యలోనే హాస్పిటల్ నుంచి పారిపోయారు. డాక్టర్ గారు ఏంటండి అలా అబద్ధం చెప్తున్నారు? అబద్ధం కాదు, నిజం. నువ్వు ర్యాష్ డ్రైవింగ్ చేసి పల్లవి గారి కార్ని గుద్ది చంపేశావు. మీ అన్నయ్య నిన్ను ట్రీట్మెంట్ కోసం మా హాస్పిటల్కి తీసుకొచ్చారు. మీరెక్కువసేపు హాస్పిటల్లోనే ఉంటే పోలీసులు వస్తారని, కేసు అవుతుందని, ట్రీట్మెంట్ మధ్యలోనే తీసుకెళ్లడం మంచిది కాదని డాక్టర్స్ ఎంత చెప్తున్నా సరే మీ అన్నయ్య వినిపించుకోకుండా నిన్ను తీసుకెళ్లాడు. డాక్టర్, ఎందుకు ఇంత దారుణమైన అబద్ధాలు చెప్తున్నారు? ఆ రోజు మా చెల్లిని నేను ట్రీట్మెంట్ మధ్యలోనే తీసుకెళ్ళిపోయానా? చెప్పండి. ట్రీట్మెంట్ మధ్యలోనే తీసుకెళ్ళిపోయానా? చెప్పండి. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? బావగారు, ఈ డాక్టర్ అబద్ధం చెప్తుంది. బావగారు అబద్ధం చెప్తుంది. షట్ అప్, జస్ట్ షట్ అప్. ఈ మీద అబద్ధాలు చెప్పాల్సిన అవసరం డాక్టర్కి ఏంటి? మీరేమైనా శత్రువులా? అదే అర్థం కావడం లేదండి. మొన్న మనం హాస్పిటల్కి వెళ్ళిన రోజు కూడా ఈ డాక్టర్ గారు నాతో చాలా మామూలుగా మాట్లాడారు. నా ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధగా అడిగారు. అలాంటిది సడన్ గా ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదండి. నేను అబద్ధం చెప్పడం లేదు. ఆ రోజు జరిగిందే చెప్తున్నాను. నేను నిజం చెప్తున్నాను. ఏంటి నిజం? అబ్బో, ఇంకొక మాట నీ నోట్లోంచి బయటకు వచ్చిందంటే మర్యాదగా ఉండదు. అది కాదు బావగారు, తను చెప్పేది. ఈ డాక్టర్ గారు అబద్ధం చెప్తున్నారు. మాట్లాడుకో, ఇక మాట్లాడుకో. అమ్మ డాక్టర్ అమ్మ, ఇది నా కూతురి 100 ఏళ్ల కాపురానికి 100 ఏళ్ల జీవితానికి సంబంధించిన విషయం అమ్మా. నువ్వు కూడా ఒక ఆడపిల్లవే. ఇలా అబద్ధాలతో దాని కాపురాన్ని కూల్చకమ్మా, కూల్చకు. అయ్య బాబాయ్, ఈ డాక్టర్ సెంటిమెంట్కి కరిగిపోయేలా ఉంది. ఇక మనం రంగంలోకి దిగాల్సిందే.
ఒక ఆడపిల్ల కాపురాన్ని కోలిస్తే అది నీ కాపురానికి కూడా అంత మంచిది కాదమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఏం ఫ్యామిలీ అమ్మ మీది? కూతురేమో క్రిమినల్, కొడుకేమో సాక్ష్యాలు మాయం చేసే మోసగాడు. నువ్వేమో కన్నీళ్లతో కనకాంబలా నటించే మహానటివి. ముగ్గురు కలిసి మా తమ్ముడు జీవితంతో భలే ఆడుకున్నారు, బలి చేసేశారు. వదిన గారు, నిజాలు తెలియకుండా మీరు అలా మాట్లాడకండి. డాక్టర్ అంత క్లియర్గా చెప్పాక కూడా ఇంకా ఏంటి నిజాలు తెలుసుకునేది? నేను తెలుసుకునేది. అబ్బబ్బబ్బబ్బా, ఏం రాణివే నువ్వు. వదినా, అవును, నువ్వు చాలా వగలు మారదానివి కాబట్టే నా తమ్ముడి మీద కన్నేశావు. ఏదో విధంగా నా తమ్ముడి జీవితంలోకి రావడం కోసం మీరందరూ కలిసి నా తమ్ముడు భార్య పల్లవిని చంపేశారు. వదినా, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. లేనిపోని నిందలు వేయకండి. ఏ నిందలు కాదు, నిజాలు. అన్నిటికీ మించి మీ కుట్రలు. మీరు కావాలనే ప్లాన్ ప్రకారం పల్లవిని చంపకపోతే ఇన్ని రోజులు పల్లవిని చంపిన హంతకుల కోసం కార్తిక్ వెతుకుతూ ఉంటే మీరెందుకు నిజం చెప్పలేదు? అది నిజంగా యాక్సిడెంట్ అయితే నువ్వు కార్తిక్ పక్కనే ఉంటూ తేలు కుట్టిన దొంగలా ఎందుకు సైలెంట్ గా ఉంటావు? తను ఎప్పుడో నిజం చెప్తానని అనిందమ్మా. కానీ దానివల్ల తన కాపురం ఎక్కడ సమస్యల్లో పడుతుందోనని మేమే ఒట్టు వేయించుకున్నాము. చాలు చాలమ్మా చాలు. ఆడిన నాటకాలు, అల్లిన కట్టుకథలు చాలు. అయ్యో కార్తిక్, ఇంకా అలాగే చూస్తావేంటి? నీ ప్రాణానికి ప్రాణమైన పల్లవిని చంపడమే కాకుండా నీతో తాళి కట్టించుకొని నిన్ను ఎలా మోసం చేశారో చూసావుగా. మరి నువ్వు తనని ఏం చేస్తావో, ఎలాంటి శిక్ష వేస్తావో వెయ్యి. నీ ప్రేమ నాకే కావాలి, నాకు మాత్రమే కావాలి. నా పల్లవి నాకు దూరం చేసినందుకు నిన్ను ఇక్కడికిక్కడే చంపేయాలన్నంత కోపంగా ఉంది. కానీ పల్లవి చనిపోవడానికి నేనే కారణమని నన్ను నిందిస్తున్న కాంచనవల్లి అత్తయ్యకి, ఈ సమాజానికి నువ్వు హంతకురాలు అని తెలియాలి. అందుకే అరెస్ట్ చేస్తున్నాను. బాగారు, అల్లుడు గారు, నేను చెప్పేది వినండి బాగారు. ఎవరి వద్దండి, రాజుని వదలండి బాగారు. ప్లీజ్ అండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్ మా. అండి. 4 ఏళ్లుగా నా మనసులో రగులుతున్న అగ్ని పర్వతం ఇది. దయచేసి ఎవరూ మాట్లాడకండి. బాగారు, ఒకసారి ఆలోచించండి బాగారు. కార్తీక్, బాగారు, కార్తీక్, రేయ్, కార్తీక్, కార్తీక్. చెప్పేది వినరా? ఆగరా. పురస్కృతం